విశాఖలో ప్రభుత్వాలు మారుతున్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఆ పార్టీలో, ఆ ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నట్టు కొన్ని వ్యక్తులు, కొన్ని సంస్థలు రాజకీయ ప్రలోభాలకు గురిచేసి భూములను కొట్టేస్తున్నారు. ఇటీవల చూసుకుంటే పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం మాత్రమే కాకుండా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా భూములను పెద్ద సంఖ్యలో తీసుకున్నారు. వీరంతా కూడా ఈ ప్రజలకు సామాజిక ప్రయోజనాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటూ కూడా వీటిని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే తాజాగా ఏపీ ప్రభుత్వం, అలాగే విశాఖ జిల్లా కలెక్టర్ ఒక అంశం గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పుడు నేను చూస్తున్న ఇది ఒక రకంగా విశాఖలోని ఎండాడ అనే ప్రాంతంలో, ఇది గీతం కాలేజీకి మరోవైపు ఉండే ఈ ప్రాంతం. ఇది సెయింట్ లూక్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్న వైఎస్ ప్రభుత్వం దీనికి సంబంధించి 7 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే వీరంతా కూడా ఒక ఆసుపత్రి, అలాగే ఇతర నర్సింగ్ కాలేజ్తో పాటు ఇతర అంశాలు కూడా ఏర్పాటు చేస్తాం, ఉపాధి అవకాశాలు, విద్యను అందిస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో 7.6 ఎకరాల భూమిని ఎకరానికి 25 లక్షల రూపాయలు చొప్పున కేటాయించడం జరిగింది. అయితే 2009లో కేటాయించినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం జరగలేదు. నిజానికి చూసుకుంటే సర్వే నెంబర్ 16/1లో కేటాయించిన ఈ భూమి విలువ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. దాదాపు ఎకరా 9 నుంచి 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమి కేవలం 25 లక్షల రూపాయలకి కేటాయించడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఆసుపత్రి నిర్మాణం జరిగినట్లయితే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది, వైద్యపరంగా కూడా సేవలు అందుతాయని ఆ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే ఏ ప్రభుత్వం కేటాయించినప్పుడు కూడా దానికి సంబంధించిన లక్ష్యం నెరవేరలేదు. ఏదైతే ప్రభుత్వ నిబంధనలు చెప్పిన మేరకు అమలు చేయని సంస్థల్లో ఇదొకటి కూడా గుర్తించడం జరిగింది. ఆ క్రమంలో సెయింట్ లూక్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ చేసిన ఈ వ్యవహారంపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆదేశించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఉత్తరాంధ్రలో పేదల భూముల కోసం ఒకవైపు పోరాటాలు చేస్తుంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఈ రకంగా వివిధ రకాల ఉపాధి అవకాశాలు, అలాగే ఈ ప్రాంతానికి మేలు చేస్తామని భూములు తీసుకొని ఆ లక్ష్యానికి తగ్గట్టు పనిచేయలేదు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.